ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమపత్రిక 8వ అధ్యాయం 31-32 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 18 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, నిన్నటి దినమందు శ్రేష్టమైన వర్తమానం విన్నాం. పరలోకమందున్న మా తండ్రి అంటే ఆయన నీ తండ్రి అయితే ఆయన సర్వశక్తి కలిగినవాడు, సర్వసంపూర్ణుడు, సర్వాధికారం కలిగినవాడు. అలాంటి దేవుడు ఉండగా, అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉండగా ఎందుకు నువ్వు పేదరికంలో, ఎందుకు నువ్వు దరిద్రంలో, ఎందుకు బాధల్లో, ఎందుకు వ్యాధుల్లో నువ్వు ఉండాలని? ఆయన నిన్ను నన్ను తన కుమార్తెగా స్వీకరించారు. వారసత్వంగా ఆయనలో ఉన్న రక్షణ, ఆ దీవెన, ఆ కృప, ఐశ్వర్యం ఇవన్నీ మనం పొందాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన తండ్రి, మన అబ్బ. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సమస్తం ఆయనది. రక్షణతో పాటు తన సొంత కుమారుని అనుగ్రహించిన వాడు మనందరి కోసం ఆయనతో పాటు సమస్తమును అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, సమాధానము, శాంతి ఇవన్నీ ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. నమ్మితే కుమారుడుగా, కుమార్తెగా స్వతంత్రించుకుంటావు, దీవెనలు పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు. దేవుడు తన కృపలో ఈ దీవెనలు నీపై కుమ్మరించునుగాక. విశ్వాసం ఉంచితే నిన్ను దరిద్రం పోతుంది. నేను ఆయన కుమారుణ్ణి, ఆయన నా తండ్రి, నా తండ్రివే సమస్తము నేను ఆయన దగ్గర పొందుకుంటా వారసత్వంగా. నాకు విశ్వాసం ఉంది, నా తండ్రి అనేటువంటి ఈ విశ్వాసం నీలో నాలో ప్రబలినప్పుడే ఆశీర్వాదం, ధైర్యం, కృప ఇవన్నీ పొందుకుంటావు. ఈ కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే నీ కోసం, నా కోసం మనకి పాప క్షమాపణ, విమోచన ఇవ్వడానికి వెనుగు తీయని దేవుడు అన్నీ ఇస్తారు. దేవుడు అడుగు, విశ్వాసంతో సంతరించుకో. దైవదీవులను పొంది నీ అప్పు, నీ దరిద్రం, నీ నిరుద్యోగం అన్నీ పారిపోతాయి. సొంత కుమారుడికి దేవుడు ఉద్యోగం ఇవ్వలేడా? సొంత కుమార్తెకు దేవుడు పెళ్లి చేయలేడా? సొంత కుమార్తెకు దేవుడు సొంత గృహాన్ని ఇవ్వలేడా? సొంత కుమార్తెకు అన్ని ఈవులు ఇవ్వలేడా? మంచి ఆరోగ్యం ఇవ్వలేడా? ఇస్తాడు. మంచి దేవుడు మన దేవుడు, ప్రేమగల దేవుడు. నువ్వు ఆయన నమ్మావు, రక్షణ పొందు. ఆయన కుమారుడు, కుమార్తె రక్షణ పొందలేదా? నేడే రక్షణ దాని ఇదే మిక్కిలను కోసం రక్షణ పొందు. ప్రభుని నీ హృదయాలను స్వీకరించు. పరలోక ఆనందం, ఆశీర్వాదాలు నీపై కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడి నీకు వందనాలు. ఈరోజు ఈ ప్రార్థనకు ప్రతిబిడను దర్శించు. ఈ రోజంతలో నీ దీవెన దయచి, నీ కృపగల ఆశీర్వాదం ఇవ్వండి. నాయనా, మీరు మా తండ్రి, మేము మీ బిడ్డలం. నాయనా, మీ దీవెనలు మీవన్నీ మావి. మీ కృప పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. ఏ వ్యతిరేకత, చీకటి ప్రభావాలు ఎవరైనా పనిచేయనివ్వండి. నాయనా, నీ సొంత కుమారుడిని క్రీస్తునే మా కోసం ఇచ్చుట్లో ఎనుగు తీయని పరమ తండ్రి, నాయన ఆయనతో పాటు సమస్తం ఇస్తావని రాయబడింది. నేను నమ్ముచున్నాం. సమస్తం ఇస్తావు, సమృద్ధినిస్తావు, దీవెనిస్తావు. ఆయన చర్చ కోసం మంచి ప్లేస్ ఇస్తున్నావు, నమ్ముచున్నది. ఇక్కడ దగ్గరలో కృప తెరిచి నీ కార్యాలు చేయండి. ఈరోజు మన ఫంక్షన్ హాల్తో అగ్రిమెంట్ ఉంది. నాయన మొన్నటి దిన ముందు పోస్ట్ పని చేశారు, మండే రమ్మని. కృప చూపించి గొప్ప కార్యాలు వాడికి మంచి మనసు ఇవ్వండి. అన్నింటిలో దీవెన దయచేయండి. ఆయన పక్కన ఒక ల్యాండ్ చూస్తూ ఉండగా ఆ విషయంలో కృప తెరిచి కార్యాలు చేయండి. వ్యతిరేక ప్రభావాలు అయిపోవచ్చండి. నీ కృపాక్షేమాలు తోడేయించండి. ఎవరి వ్యాధిస్తున్న స్వస్థపరచండి. ఎవరు అవసరాలు తీర్చండి. ఎవరు నాయన సమస్యను విడిపించండి, శోధన తప్పించండి. ఆ రాజేశ్వరం గారు కుమారుడు నాయన కిరణ్ వర్మను స్వస్థపరచండి, బోసుడు మదన స్వస్థపరచండి. ఇంకెవరు బలహీన బలపరచండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. నాయన కృప చూపించండి. నాయన ఈ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు దర్శించండి. గ్రూప్ 2, గ్రూప్ 3 రాస్తున్నారు, బిడ్డలను తోడేయండి, మంచిగా రాయించండి, గుడ్ రిజల్ట్ ఇవ్వండి. నీ బిడ్డలకు నువ్వు ఇస్తావు జాబ్స్, నేను నమ్ముచున్నాను. అలాగే నర్సు సిస్టర్స్ నాయన నర్సింగ్ పోస్టులు ఉన్నాయి, ఈ వారంలో ఎగ్జామ్స్ ఉన్నాయి, అట్లా తోడేయండి, కృప చూపించండి. దివ్య నాయన ఐఏఎం ఎగ్జామ్ వస్తుంది, బిడ్డ తోడైండి, కృప చూపించండి. అందరి పట్ల గొప్ప కార్యాలు చేయండి. ఈ రోజు అందరూ గొప్ప దీవెన ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. జర్నీల్లో రాకపోకలు క్షేమానండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్ ఇవ్వండి, బ్లెస్ చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ ఇట్లా దీవించి దీర్ఘాయుష్తో కృపాక్షేమతని మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆయన నీ తండ్రి. అప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో అనుభవిస్తావు. చూడు, ఆ మేలులు వేరు, ఆ బ్లెస్సింగ్స్ వేరు. కృప నీకు సమృద్ధి గురుకును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.